పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు పవన్ కళ్యాణ్. గొల్లప్రోలులో హెలికాప్టర్లో దిగి నేరుగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లబోతున్నారు. అక్కడే భోజనం చేయబోతున్నారు ఆయన. ఆ తరువాత పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోతున్నారు. వారాహి వాహనానికి జనసేన నేతలు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. పూజల అనంతరం శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయుడిని పవన్ దర్శించుకోబోతున్నారు. పవన్ కళ్యాణ్ టూర్లో స్వల్ప మార్పులు చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభించారు. నేటి నుంచి 4 రోజుల పాటు ఆయన పిఠాపురంలో ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా సాయంత్రం 4 గంటలకు గొల్లప్రోలులో భారీ బహిరంగ సభ జరుగుతుంది. తర్వాత 3 రోజుల పాటు ఆయన పిఠాపురంలో ఉంటారు. ఇక్కడ జరగబోయే సభకు వారాహి కూడా సిద్ధమైంది. ఇప్పటికే పిఠాపురం చేరుకుంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఈయన పవన్ కళ్యాణ్ ఈ వారాహి మీద బయలుదేరి పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్తారు. అక్కడ భారీ బహిరంగ సభ ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఆ సభ కొనసాగుతుంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే మొత్తం జనసేన శ్రేణులన్నీ కూడా సిద్ధం చేసుకున్నాయి. సభకు సంబంధించి అనుమతులు కావచ్చు, ర్యాలీలకు సంబంధించి అనుమతులు కావచ్చు, అన్నీ కూడా పోలీస్ శాఖ నుంచి పొందాయి. మరి కాసేపట్లో వారాహి యాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారు రథం అయితే మాకు చాలా బాగుందండి. యాత్ర అయితే ఎక్కడ అడ్డు ఆటంకాలు లేకుండా సక్రమంగా సాగాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఏ గొడవలో గోళ లేకుండా ప్రజలందరూ కూడా సాయం చేసి ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పి మొత్తం అందరూ కూడా కోరుకుంటున్నామండి. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండబోతున్నారు. 4 రోజుల పాటు ఉండబోతున్నారు. దాంతో మీరు అందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉంటుందా? బహిరంగ సభల్లో వచ్చి ఏంటి ఈ ర్యాలీలు అంటున్నారు, బైక్ ర్యాలీలు అంటున్నారు, ఇవన్నీ ఎలా చేస్తున్నారు? బైక్ ర్యాలీలు అన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయండి. బైక్ ర్యాలీలు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. కలవటం అనేది ముందు ఆయన ప్రసారం ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత కలవడానికి మేము అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ముందుగా ఆయన ఇబ్బంది పెట్టి అటు ఇటు తిప్పించి ఫోటోలు కావాలి అవి కావాలని మా ప్రజలకు ఎవరో కూడా సిద్ధంగా లేరు. ముందు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కింద నెగ్గాలి. ఆయన నెగ్గిన తర్వాత ఇక్కడ నియోజకవర్గానికి రావాలి. నెగ్గిన తర్వాత అప్పుడు ఫోటోలు ఏదైనా తీసుకోవాలంటే అప్పుడు అడుగుతామండి ఎవరైనా సరే. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితులు అని చెప్పి వైసీపీ శ్రేణులు మాత్రం అంటున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఓడిస్తామన్నారు. మొత్తం వైసీపీ అధిష్టానం మొత్తం కూడా దృష్టి అంతా పిఠాపురం మీద పెట్టింది. మీరు మీ అధినేతను ఎలా గెలిపించుకోబోతున్నారు? ఎంతమంది వైసీపీ నాయకులు వచ్చినా, ఎంతమంది ఎన్ని రూపాయలకు వచ్చి పెట్టినా, ఎన్ని డబ్బులకు వచ్చి పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతూ కన్ఫామ్. ఒకప్పుడు ఇప్పుడు గీత గారికి ఇచ్చారండి పిఠాపురం టికెట్. గీత గారికి ఇచ్చారు పిఠాపురం టికెట్. గీత గారికి ఇచ్చారు. ఒకప్పుడేమో ఎమ్మెల్యే కింద చేసినప్పుడు పిఠాపురం అంతా తిరిగింది ఆవిడ. ఎంపీ కింద నెగ్గాక ఎవరింటికి వచ్చింది, ఎవరి ఇదిలోకి వచ్చిందండి? పిఠాపురం కనిపించిందా? ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి దిక్కునికి వచ్చి తిరిగేస్తే ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు కూడా సిద్ధంగా లేరండి ఇప్పుడు ఓటైనా కట్టనే. ఒకప్పుడు ఎమ్మెల్యే కింద చేసినప్పుడు మంచి పనులు చేసి ఎంపీ కింద కూడా తిరిగితే నలుగురిలో లెక్క ఉంటుంది ఆవిడకి. తిరగలేనిది ఎవరు గుర్తుపెడతారో? ఇప్పుడు మొన్న వచ్చింది పిఠాపురం అంతా తిరుగుతుంది. జనవరి డబ్బులు ఇచ్చి పెట్టించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర 300 తీసుకుని 400 తీసుకొని ప్రతి ఒక్కరు చెప్పినోడే మాకు 300 ఇచ్చి వెళ్ళాము, 400 ఇస్తే వెళ్ళాము అని చెప్పిన వాళ్ళు తప్ప కూడా నమ్మకంగా గౌరవంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు చెప్పండి. వాళ్ళు కూడా నాయకులు తప్ప ఎవరు లేరండి సిద్ధంగా తిరగన కాడనే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదండి. బండికి రూపాయి ఆయిల్ కూడా ఖర్చు పెట్టక్కర్లేదండి. తెలుసండి, మా అంతటి మేము మా డబ్బులతో సొంతంగా మేము కూలి పని చేసుకున్న డబ్బులతో మేము తిరగడానికి సిద్ధంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ కూడా. ఇటు చెప్పండి, టీడీపీ మీతో వర్మ గారు కలిసి ఉండటం వల్ల జనసేన ఓట్ బ్యాంక్ మరింత పెరిగింది. ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారు, మీరేమంటారు? ఇంకా మాకు వర్మ గారు కూడా కలుపుతాం వల్ల మాకు మంచి బలం వచ్చిందండి. అలాగని జనసేన కూడా గట్టిగా ఉన్నారండి. మా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని అత్యుత్తమైన గెలిపించుకోవాలని మేము బాగా సిద్ధమై ఉన్నామండి. అత్యుత్తమ మెజార్టీ ఒకప్పుడు వర్మ గారికి 60,000 మెజార్టీతో గెలిచారండి. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీతో గెలాలని మేము ఆశించు సెలవు. కాదు, అసలు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మీ ఊరు నుంచి మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని తెలిసినప్పుడు అసలు మీకు ఎలా అనిపించింది? మాకు చాలా ఆనందం వేసింది, చాలా ఉత్సాహం వేసింది. ఒక మగోడు దిగుతున్నాడని అంత ఉత్సాహం మాకు వచ్చింది. అలాగే ఈయన్ని గెలిపించుకుంటాం మా బాధ్యత. కంపల్సరీగా 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటాం. అంటే మెజారిటీ అంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మొత్తం వైసీపీ దృష్టి అంతా కూడా దీని మీద పెట్టింది. ముద్రగడ పద్మనాభం వచ్చి కాపు ఓట్ బ్యాంక్ చీలుస్తారంటున్నారు. మరి దాన్ని ఎలాగ చెప్తారంటారు? ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒకప్పుడు అండి ఆయన మా కాపు నాయకుడే ఒకప్పుడు. ఇప్పుడు ఆయనకి ఏం లేదండి. ఆయన లెక్క చేసేది ఎవరు లేదండి. క్యాస్ట్ ఫీలింగ్తో పవన్ కళ్యాణ్ గారు చేస్తలేదండి. అందరూ బాగుండాలి, నేను బాగుండాలి అన్న జయంతో ఆయన ముందరకు వస్తున్నారు. ఆయన బాగుండాలి, మమ్మల్ని అందరినీ బాగుండేలా చూడాలి. ఆయన గెలిపించి బాధ్యత మాది, గెలవాలి అత్యుత్తమ మెజార్టీ.
మొత్తం మీద చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పార్టీలు గెలిచినా కానీ పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మరింత బలంగా ముందుకు వెళ్తోంది. మిగతా నాయకులు మొదటి పద్మనాభం కావచ్చు, వంగా గీత కావచ్చు, ఈ ఓట్ బ్యాంక్ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉండదు. ఖచ్చితంగా మా వారాహి యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ 4 రోజుల పాటు ఉంటాం. ఖచ్చితంగా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతామని జనసేన శ్రేణులతో మాత్రం చాలా గట్టిగా చెబుతున్నాయి. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం.